ఓకే హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు తెలుసు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మనకి వాళ్ళ డౌట్ మీద మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేస్తే సింపుల్గా వాళ్ళ యొక్క ప్రశ్న అనేది సింపుల్గా ఉంటే మాత్రం నేను దాని గురించి అంటే రిప్లై ఇస్తా. అదే మాటలతో చెప్పాలని చెప్పేసి అనుకుంటే మాత్రం కొంత సమయం తీసుకొని మీ యొక్క కామెంట్ మీద వీడియో అనేది చేస్తా అని చెప్పిన ఈరోజు వచ్చేసి మన సబ్స్క్రైబరు ఒక పెద్ద కామెంట్ చేశారు. అతని పేరు వచ్చేసి మైత్రి. ఇతను ఏమడుగుతున్నారంటే, నమస్తే అన్న, మాది వైజాగ్. నా బండి టీడీ 2014 మోడల్. నా ఆటోకి సెల్ఫ్ స్టార్ట్ చేసేటప్పుడు కిర్ అని అంటుంది. 5 లేక 6 సార్లు కొడితే తప్ప స్టార్ట్ కావడం లేదు. ఇక్కడ ఎలక్ట్రీషియన్కి చూపించాను. సెల్ఫ్ మోటార్ సామాన్లు అన్నీ కొత్తవి మార్చారు. పేల్వి రింగ్ కూడా కొత్తది మెకానిక్ మార్చారు. కానీ మార్చిన వెంటనే సెల్ఫ్ స్టార్ట్ చేశాను. అయినా ఏదో ఒక సందేహం నా మనసులో ఉండిపోయింది. 2 నెలల లోపే మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసింది. 5 లేక 6 సార్లు కొడితే తప్ప స్టార్ట్ కావడం లేదు. నా సమస్య పరిష్కారం ఏమిటి చెప్పండి సార్ అని చెప్పేసి మనోడు కామెంట్ చేసిండు. ఈ కామెంట్ వచ్చేసి చాలా అక్షరాలతో ప్రింట్ అయి ఉంది. అందుకని ఈరోజు ఈ యొక్క కామెంట్ గురించి నేను నిన్ననే చేద్దాం అనుకున్న వీడియో. కాకుండా ఏంటంటే మనకు నిన్న తీరిక లేదనమాట. ఎప్పుడైనా కానీ సెల్ఫ్ కొట్టేటప్పుడు స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చేది ఎలా తెలుసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్లో స్టార్టింగ్లో 2 రకాలు ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి ఏంటంటే, కొన్ని బండ్లు ఏంటంటే ఉదయం పూట స్టార్ట్ కావు. అది వచ్చేసి మీకు ఆటోమేటిక్ తెలుసు. ఏంటంటే పంపరాదులు ఏమైనా వీక్ అయినా కానీ ఉదయం పూట స్టార్ట్ అనేది కాదనమాట. సెల్ఫ్ కొట్టేటప్పుడు పదే ఊకే సెల్ఫ్ మన చౌకు లేపి సెల్ఫ్ కొట్టేటప్పుడు అలా కర్రం అని చెప్పేసి సౌండ్ వస్తుంది. అలా సౌండ్ కనుక వస్తే మాత్రం బండికి బిండాజ్ ప్రాబ్లం అనేది వస్తే అలా సౌండ్ అనేది వచ్చింది అనమాట. బిండాజ్ పర్ఫెక్ట్గా లేకపోతే కంపల్సరీ అదే ప్రాబ్లం వచ్చింది. మీరు కొట్టేటప్పుడు కర్రం అని చెప్పేసి అనేది మళ్ళీ ఒక 5-6 దమ్ములు మనం చౌకులు పెట్టి పైకి ఇలా అన్నప్పుడు ఏంటంటే కొద్దిగా ఎత్తుకొని స్టార్ట్ అవుతుంది. అలా ఉంటుంది. మనోడు చెప్పిన సౌండ్ కూడా సేమ్ అలానే ఉంది కాబట్టి కర్ర అని చెప్పి సౌండ్ వస్తుంది అంటుంది. కాబట్టి ఎలక్ట్రీషియన్తో సెల్ఫ్ మోటార్ బాగా చేయించినట్ట, తర్వాత వచ్చేసి మెకానిక్తో ఫ్యూల్ వీల్ వేయించినట్ట. ఈ 2 చేయించినా కానీ కొన్నిటికి ఏంటంటే సెల్ఫ్ మోటార్ల పార్ట్స్ వచ్చేది కూడా ఈ మధ్యకాలం చూసుకుంటే చాలామంది ఒరిజినల్ పార్ట్స్ అనేది వేయించారట. తక్కువ రేటుతో కావాలని చెప్పేసి వేరే అదర్ పార్ట్స్ తీసుకొచ్చి ఎక్కిస్తారు. అలానే మెకానిక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫ్యూల్ వీల్ అనేది మామూలు ఫ్యూల్ వీల్ వేస్తే కూడా అలానే ప్రాబ్లం అనమాట. అదేంటంటే మనకు 2 నెలల్లో మళ్ళీ ఖరాబ్ అయిపోతుందని చెప్పి చెప్తుండ్రు. 2 నెలల్లోనే మీరు 2 నెలల్లోనే ఖరాబ్ అయిపోతుంది అనమాట ఈ యొక్క ఫ్యూల్ వీల్ అనేది. ఫ్యూల్ వీల్ అయినా కానీ సెల్ఫ్ మోటార్ అయినా కానీ 2 కూడా మనం వేయించే పార్ట్స్ని బట్టి ఉంటుంది అనమాట. 90% సెల్ఫ్ మోటార్ ఒరిజినల్ పార్ట్ మైక్రో పార్ట్స్ వేపిస్తే పోదు. పార్ట్స్ అనేది ఎక్కువ లాంగ్ రన్లో ఉంటాయి అనమాట. అదర్ పార్ట్స్తో పోల్చుకుంటే లాంగ్ రన్ ఎక్కువ ఉంటుంది మైక్రో పార్ట్స్కి. అలాగే ఫ్యూల్ వీల్ వచ్చేసి ఒరిజినల్ గ్రూవ్స్ లేదా పిఓపి పార్ట్స్ వేపిస్తే అదర్ పార్ట్స్తో పోల్చుకుంటే ఇవి కూడా ఎక్కువ కాలం ఉంటుంది. మీరు ఎప్పుడైనా కానీ ఒక 100 రూపాయలు తక్కువ అవుతుందని చెప్పేసి మామూలు పార్ట్స్ తీసుకుపోయి సెల్ఫ్ మోటార్లో అయినా కానీ బిండాక్స్ అయినా ఏ పార్ట్ అయినా కానీ అలాగే మన ఫ్యూల్ వీల్ అయినా కానీ మీరు మామూలు పార్ట్స్ వేపిస్తే అవి వచ్చేసి ఈరోజు మనం సెట్ చేయించినా కానీ కొత్త పార్ట్స్ వేయించి 15 రోజులు అండ్ 20 రోజులు అండ్ 2 నెలలు మా అంటే తిరిగితే అలా తిరిగి ఆగిపోతుంది అన్నమాట. మీకు ఎంత చేయించినా కానీ సందేహం వచ్చిందని చెప్పేసి అడిగితే ఏదో డౌట్ ఉందని చెప్పేసి అనుకుంటే, నాకు తెలిసిన వరకు సెల్ఫ్ విషయంలో బ్యాటరీ అనేది కంపల్సరీగా 14 నుండి 12% అనేది ఉండాలన్నమాట. లోపల బ్యాటరీలో పవర్ అనేది అంతకు మించి దిగిపోతే మాత్రం బ్యాటరీ బరాబర్గా ఏదో ప్రాబ్లం వచ్చినట్టే. వాటర్ని చెక్ చేయించుకోండి. ఇంకోటి ఏంటంటే ఆ ఆయిల్ ఏమైనా వీక్ అయినా చూపించుకోండి. ఇంకోటి వచ్చేసి సెల్ మోటార్లో కూడా లోపల ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం సెల్ మోటార్లో మోటార్ అనేది చలాకీకి తిరగకుండా మామూలు స్లో తిరిగినా కానీ సెల్ఫ్ అనేది సెల్ఫ్ కొట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే బ్యాటరీ అండ్ సెల్ మోటార్ పర్ఫెక్ట్గా ఉండాలి. కంపెనీ పార్ట్స్తో ఉండాలి. ఇంకోటి ఏంటంటే బ్యాటరీలో పవర్ మంచిగా ఉండాలి. తర్వాత వచ్చేసి మన ఫ్యూల్ వీల్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యూల్ వీలు మీకు లోపల సెల్ మోటార్ అండ్ బ్యాటరీ పర్ఫెక్ట్గా ఉండి ఫ్యూల్ వీల్ దగ్గరికి వస్తే ఆ ఫ్యూల్ వీల్ అనేది మనం కొత్తది పిఓపి అయినా కానీ గ్రూస్ కంపెనీ అయినా కానీ ఈ 2 కంపెనీల్లో ఏదో కంపెనీ వేసుకొని మనం ఫిట్టింగ్ చేయించుకుంటే 90% ఈ మోటారు అండ్ బ్యాటరీ పర్ఫెక్ట్గా ఉండి ఈ మన వేపించిన ఏదైతే ఫ్యూల్ వీల్ ఉంటుందో అది పర్ఫెక్ట్గా ఒరిజినల్ చేయించుకుంటే 90% సెల్ఫ్ మోటార్ అనేది లాంగ్ రన్ మినిమం 1-2 సంవత్సరాలు వచ్చింది. అంతేగాని మనం ఎప్పుడైతే మనం మామూలు పార్ట్స్ వేస్తామో అప్పుడే ఈ 2 కూడా వేయించినప్పుడు బాగానే అవుతుంది. తర్వాత ఏంటంటే ఒక 20-30 రోజుల్లో ఖరాబ్ అయిపోతా మళ్ళీ స్టార్టింగ్ ప్రాబ్లమ్ వస్తాయి అనమాట. కాబట్టి నేను చెప్పినట్టు మీరు ఎప్పుడైనా కానీ పార్ట్స్ అనేది ఒరిజినల్ లేపుకోండి, కంపల్సరీగా బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే సెల్ఫ్ మీరు స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఉదయం పూట ఎలా అవుతుంది, మధ్యాహ్నం పూట ఎలా అవుతుంది, అదే సాయంత్రం పూట ఎలా అవుతుంది అని చెప్పేసి అబ్జర్వ్ చేయాలి. అదేంటంటే మీరు సెల్ఫ్ కొట్టేటప్పుడు ఏ సౌండ్ రాకుండా మామూలు కొత్త బండి ఎలా ఉంటుంది నార్మల్గా ఇలా కొట్టి చౌకులు వేపి సెల్ఫ్ కొట్టినప్పుడు జమ్మును స్టార్ట్ అయితే మన అమ్మటి వదిలి పెడతాం సెట్ అయిపోయింది. అలానే ప్రతి టైంలో అవుతుందా లేదనేది చూసుకోవాలన్నమాట. కొన్ని బండ్లు ఏంటంటే స్టార్ట్ చేసేటప్పుడే ఆటోమేటిక్గా లోపల బెండ్ యాక్సిడెంట్ వదిలేస్తా, అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. అలా కాకుండా సెల్ఫ్ కొట్టిన చౌకులు వేపి సెల్ఫ్ కొట్టినప్పుడు మనం ఎమ్మటే బాగానే తిరుగుతుంది మోటార్ కానీ స్టార్ట్ కావట్లేదని చెప్పేసి అనుకుంటే మాత్రం
మీరు అదరు ఇంజన్లో ఏమైనా ప్రాబ్లం ఉందని చూపించుకోవాలి. అంతేగాని మనం ఇంజన్లో ప్రాబ్లం ఉంచుకొని సెల్ఫ్ కావట్లేదు అని చెప్పేసి ఇంజన్లో ప్రాబ్లం ఉంటే మీరు సెల్ఫ్ మోటార్ ఎంత కొత్త తెప్పించినా వేస్టే, అలాగే బ్యాటరీ ఎంత కొత్త తెప్పించినా వేస్టే, ఫ్యూల్ వీల్ కూడా ఎంత కంపెనీ తెప్పించినా వేస్టే అన్నమాట. కాబట్టి ఇంజన్లో కూడా ప్రాబ్లం ఉందో లేదో చూపించుకోండి. ఇంజన్లో ప్రాబ్లం లేదు పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి అనుకుంటే మాత్రం మీరు అన్న విధంగా ఈ యొక్క సెల్ఫ్ మోటార్లో అయినా ప్రాబ్లం ఉండాలి, అలాగే విండాజ్లో అయినా ప్రాబ్లం ఉండాలి, ఈ యొక్క బ్యాటరీలో అయినా ప్రాబ్లం ఉండాలి. ఈ మూడిట్లో ప్రాబ్లం ఉంటే మాత్రం సెల్ఫ్ అనేది కంపల్సరీగా కాదు. ఓకే ఫ్రెండ్స్, ఏది ఇంజన్ కండిషన్ ఉంది. ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క డౌట్ మీద ఈ యొక్క వీడియో అందింతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మీకోసం నేను సమయం తీసుకొని మీ యొక్క డౌట్ మీద మీరు కామెంట్ చేస్తే దాని గురించి వీడియో అనేది చేస్తున్నాను. మీరు నా కోసం కంపల్సరీగా లైక్ వేసి అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.